అప్పుడు కూడా ఎవరికి అవసరం ఉంటాయి వాళ్ళు తీసుకుంటారు కాదు. హ్మ్. ఇప్పుడైతే కొంచెం మన దగ్గర అయితే మాన్సూన్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ నార్త్ సైడ్ వెళ్ళాలి అంటే ఇంకా ఒక 10 డేస్ 15 డేస్ పడతాయి. హ్మ్. మన మాన్సూన్ కి వాళ్ళ మాన్సూన్ కి నెల పైననే డిఫరెన్స్ ఉంటాయి. హ్మ్. సో ఇప్పుడు బర్రెలు ఎక్కువ ఈనడానికి ఈనుతాయి. హ్మ్. సో వాల్యూమ్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఈనడానికి చాయిస్ మంచిగా ఉంటాయి బర్రెలు తీసుకోవడానికి. హ్మ్. సమ్మర్ అంటే ఏం దొరికింది అది తీసుకోవాలి అవుతాయి. కానీ ఇప్పుడు మనకు ఒక 15-20 డేస్ తర్వాత ఆప్షన్స్ మంచిగా ఉంటాయి. మంచి బ్రీడ్ తీసుకోవడానికి, మంచి గుణాల్లో ఉన్నది బర్రెలు తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటాయి. ఇది అయితే మనది కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా మీరు నేషనల్ జియోగ్రఫీ, డిస్కవరీ ఛానల్ కూడా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా ఎక్కువ అంటే దేవుడు చేసిన పని ఇది. వర్షం పడినాక మొత్తం గడ్డి లేస్తాయి, అంతా లేస్తాయి. ఆ సీజన్ లో ఏ పశు జాతి కూడా ఆ టైంలో ఈనుతాయి. ఎందుకంటే ఈనిన తర్వాత వాళ్ళు కూడా మేత ఉంటాయి, తిరిగి తినడానికి పశువులు కూడా గ్రోత్ అయ్యడానికి ఉంటాయి. సో వరల్డ్ వైడ్ ఎక్కడ వర్షాకాలం ఉంటాయి అప్పుడే ఆ టైంలో ఎక్కువ అయింటాయి. ఇది అయితే కామన్ గా ఉన్నది. అంటే వేరే రాష్ట్రం నుండి తీసుకొచ్చారు. ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్రంలో ఋతుపవనాలు స్టార్ట్ అయ్యాయి, వర్షాలు అవును. కూడా రావడం జరుగుతుంది. సో ఈ వెదర్ కి సెట్ అయితే అంటే తీసుకురాగానే వెదర్ ఎప్పుడైనా ప్రాబ్లం లేదు తమ్ముడు. వెదర్ గురించి అందరూ వెదర్ గురించి మాట్లాడతారు. వెదర్ కు ఏం ప్రాబ్లం లేదు. ఏముండదు అంటారు. మన దగ్గర కూడా వర్షం పడతాయి, అక్కడ కూడా వర్షం పడతాయి. మన దగ్గర కూడా ఎండాకాలం వస్తాయి, వాళ్ళ దగ్గర కూడా ఎండాకాలం ఉంటాయి. అక్కడైతే ఎండాకాలం చూస్తే మనం ఢిల్లీ నుంచి మొత్తం ఇది హర్యానా ఈ బెల్ట్ చూస్తే ఈక్వేటర్ మీద ఉన్నది. ఈక్వేటర్ అంటే చాలా హాట్ టెంపరేచర్ ఉన్న రాష్ట్రం అంటే అదే. సో అక్కడ అంటే 48, 49, 50 డిగ్రీ 50 డిగ్రీ దాకా కూడా సమ్మర్ లో వెళ్తాయి. అది చలికాలం వచ్చింది అనుకో 3 డిగ్రీ టెంపరేచర్ ఉంటాయి. మనం లైఫ్ లో చూడలేము అంతా, మనం లైఫ్ లో చూడలేదు ఆ టెంపరేచర్ మన దగ్గర ఉంది. ఓన్లీ ప్రాబ్లం మన దగ్గర ఉన్నది అంటే ఫీడింగ్ ప్రాబ్లం ఉన్నది. దానాలు తినిపించాలి అంటే 200 దాకా ఖర్చులు పడతాయి. 200, 210, 190 కూడా టైంకి వేరియేషన్ అవుతాయి. ఇది 200 తినిపించాలి అంటే అమ్మ 200 తినిపించాలి. నేను పాలు ఎంతలో అమ్ముతున్నా? 50 రూపాయలు అమ్ముతున్నా, 70 రూపాయలు అమ్ముతున్నా, 80 రూపాయలు అమ్ముతున్నా. ఈ 200 పెట్టిన తర్వాత నాకు ఏమొస్తాయి అని ఆ దానాలు పెట్టారు. బేసిక్ ప్రాబ్లం అక్కడే, వేరే ప్రాబ్లం ఏం లేదు. అచ్చా మనం ప్రతిసారి చెప్పినా మళ్ళీ చెప్తున్నాం, ఎప్పుడైనా చెప్తున్నాం 50 రూపీస్ కూడా పాలు అమ్మితే అది 200 తినిపించినా కూడా నువ్వు బ్రీడ్ తీసుకోకపోతే నీకు ఏం లాస్ లేదు. తినిపించిన తర్వాత నీకు 12,000 నుంచి 15,000 దాకా ఆదాయం ఉంటాయి. ప్రతిసారి మనం ఇది నాలెడ్జ్ ఇస్తున్నాం. ఇప్పుడు రైతులకు అవగాహన రావాలి. భయ్ నేను 200 ఖర్చు చేసి దీనికి తినిపిస్తా, మార్నింగ్ 4 కేజీస్ దానాలు, ఈవినింగ్ 4 కేజీస్ దానాలు, 8 కేజీ ఒక రోజుకు దానా తినిపిస్తా. ఆ దానా తినిపిస్తే నాకు 210 రూపాయలు ఖర్చు అవుతాయి. నువ్వు పశువు తీసుకోపో, నువ్వు ఏమైనా తీసుకోపో, ఇంటికి వచ్చినాక నీ సంసారంలో అది జాయిన్ అయింది లాగా, మన ఫ్యామిలీ లాగా అనుకోవాలి. అట్లనే తినిపియాలి. అదే మనకు అక్కడ నుంచి ఆదాయం వచ్చేది కాదు, సరిగా పెడితేనే కాదు. నువ్వు ఉన్నావు, నేనున్నావు, మొగుళ్ళు ఉన్నాం, మనం ఒక ఇంటిలో మనం పుట్టినాం, పెద్దగా అయినాం. ఇప్పుడు మనం బయటికి పోయి మనం ఏమైనా సంపాదించిన వచ్చి శాలరీ జీతం తీసుకొస్తారు. మా అమ్మ వాళ్ళు, మన పెద్దవాళ్ళు అందరికీ అయినా మనకు మంచిగా చూసుకుంటారు లేదు చెప్పు నాకు. మటన్ చేస్తే 2 బొక్కలు 3 బొక్కలు మనకు పెడతారు ఎక్కువనే. నిజం అవదాం చెప్పు. వేరేది ఏమైనా చేస్తే టిఫిన్ కూడా చేస్తే కొంచెం మంచిగా చేసి పంపిస్తారు అంతా. సో ఇది కూడా నీ ఇంటికి వచ్చి దీంతో ఆదాయం అవుతుంది అంటే ఒక అబ్బాయి అనుకో కాదు, నీ ఇంటికి ఒక అబ్బాయి ఉన్నాడు, ఇన్కమ్ సోర్సెస్ దాంతో వస్తుంది. దానికి నేను సరిగా తినిపిస్తేనే నాకు పాలు వస్తాయి. దానికి గుణాలు ఉన్నది, కెపాసిటీ ఉన్నది, ఎక్కువ కాలం ఇచ్చేది. 7-8 months దాకా నీకు సమానంగా పాలు ఇస్తుంది. చుక్క కూడా నీకు తక్కువ కాదు. ఒక డేలో 1/2 లీటర్ పైన కింద చేయవచ్చు. కానీ సమానంగా ఆ పాలు నీకు 7-8 months ఇస్తున్నా అంటే ఒక బ్రీడే తీసుకుపోతున్నావు కాదు. బ్రీడ్ కూడా తక్కువనే లేదు కాదు. 1,40,000 స్టార్ట్ అయ్యి 170 మధ్యలో ముర్రా జాతి మీకు 14 లీటర్స్ ఇచ్చేది. 2 ఈతల్లో తీసుకుంటే ఆ రేట్లో ఆ మధ్యలో వస్తాయి నీకు బ్రీడ్ తీసుకుంటే. బరే చూస్తే కనిపిస్తే ముర్రా కాదు, బ్రీడ్, యాక్చువల్ బ్రీడ్ నువ్వు తీసుకోపోతే ఆ రేట్లో నీకు వస్తున్నాయి. నువ్వు మంచిగా చేస్తేనే నీకు డబ్బులు వచ్చేది కాదు. నువ్వు పాలు 60-70 రూపీస్ అమ్మితే నీకు 18,000 నుంచి 21,000 ఆదాయం వస్తాయి. లేదు నువ్వు 50 రూపాయలే పాలు అమ్ముతున్నావు అంటే 12,000 దాకా నీకు ఆదాయం వస్తున్నాయి. ఓకే, అదే 70-80 మీరు అది పాలు ఎక్కడికి అమ్మాలి ఆ కష్టం చూసుకోండి. కేంద్రంకు వేసే బదులు ఇంటికి పోస్తే నాకు 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ వస్తుంది.